అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి రోడ్ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నానండి. ఇక్కడ మనకి జూడియో హెచ్పీ గ్యాస్ మధ్యలో మనకి కోమకి షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. వీళ్ళు 40,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఏకంగా 400 కిలోమీటర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా అందిస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర మనకి లోడర్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కూడా అయితే ఉన్నాయి, 3 వీలర్స్ కూడా అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. లోడ్ కెపాసిటీ చూసినట్లయితే 250 కేజీల నుంచి 500 కేజీల వరకు లోడ్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం. నమస్తే అండి, మన తిరుపతిలో విఎంఎం ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ కోమాకి షోరూమ్ 8 సంవత్సరాలుగా ఉందండి. సేల్స్ అండ్ సర్వీస్ అనేది అన్ని కంపెనీల బండికి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. నేను 8 years గా ఉన్నందువల్లనే మమ్మల్ని నమ్మి కస్టమర్ సేల్స్ ఇంకా ఉంది. దానివల్ల ఓల్డ్ కస్టమర్ రెఫరెన్స్ తోనే మాకు సేల్స్ ఇప్పటికీ ఉంది, ఇంకా బాగుంది. అలాగే మేము అన్ని కంపెనీల వెహికల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ తిరుపతిలో బాగుంది. తిరుపతిలో ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా షోరూమ్స్ వచ్చి అయిపోయాయి, కానీ 8 సంవత్సరాలుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని నమ్మి కస్టమర్స్ అనేది ఇప్పుడు 2 వీలర్స్ 3 వీలర్స్ అంతా మూవింగ్ చాలా బాగుందండి. అందులోనే ఇప్పుడు XR7 వెహికల్ అనేది వచ్చింది, మనకి కొత్తగా లాంచ్ అయింది. ఇది వచ్చి మనకి 250 నుంచి 320 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఈ మోడలు మనకి లేడీస్ ఎంప్లాయీస్కి బాగుంటుంది. స్కూటీ లుక్ వైజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ నుంచి 320 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. అండ్ హెవీ బ్యాటరీ 4.5 కిలోవాట్ బ్యాటరీ లిథియం పెరోఫాస్ఫేట్ చాలా బాగుందండి. ఇది మనకి వచ్చి ఎక్సోరూమ్ ప్రైస్ 90,000కి ఈ స్కూటీ అనేది మనకి అవైలబుల్ ఉంది. 55-65 వెళ్తుందండి స్పీడ్. ఛార్జింగ్ టైం వచ్చి 4 గంటల నుంచి 5 గంటల టైం పడుతుందండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఒక ఛార్జ్ తోనే మనకి 250 నుంచి 320 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. గూడ్స్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వస్తుందండి ఈ స్కూటీస్ కి. సిట్టింగ్ అనేది కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది లాంగ్ డ్రైవింగ్ కి. లేడీస్ కి అనేది మనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ దీంట్లో అదైతే ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనం డిస్ప్లేలో మనమే ఈవెన్ కస్టమరే ఐడెంటిఫై చేయొచ్చండి లైవ్లోనే. మాకు ఇప్పుడు ఎక్సిలేటర్ ప్రాబ్లం ఉన్నా, మోటార్ ప్రాబ్లం ఉన్నా, అట్లా కంట్రోలర్ ప్రాబ్లం ఏదన్నా మీరే మాకు చెప్పొచ్చు డైరెక్ట్. మీకు చెప్పిన దాన్ని బట్టి మేము సర్వీస్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా తీసుకొస్తాం. ఈ వెహికల్లో మనకు వచ్చి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ ఉంది. అండ్ పార్కింగ్ రిలీజ్ ఉంది, రివర్స్ మోడ్ ఉంది. ఈ వెహికల్లో ఆటో వాల్ కట్ ఆఫ్ కూడా ఉంది. మనం మిట్టకి వెళ్ళినప్పుడు ఆడ ఆగిపోవాలి, వెనక్కి రాకూడదు, ముందుకు రాకూడదు అంటే సెన్సార్స్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా వదిలేస్తామంటే బండి అలాగే ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మనం ప్రెస్ చేసి రేస్ ఇస్తేనే మనకు వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్తుందండి. ఇల్ హోల్ ఫీచర్స్ ఉందండి దీంట్లో. ఎస్సీ వెహికల్ ఉందండి. ఇది ఎస్సీ వచ్చి ప్రో వెహికల్ అండి. ఒక ఛార్జ్కి వచ్చి మనకి 250 నుంచి 320 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. స్పీడ్ వచ్చి మనకి 60 నుంచి 65 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందండి. ఇది ప్రోలో వచ్చి మనకి డిక్కీ ప్లేస్ వస్తుందండి. అది ఎలా అంటే మనకి ఇంత ప్లేస్ వస్తుంది. అదే కానీ మనకి డ్యూయల్ బ్యాటరీ ఉండుకొని ఎస్సీ ఆల్ట్రా వస్తుంది. ఫుట్ ప్లేస్లో ఒక బ్యాటరీ వస్తుంది, డిక్కీలో ఒక బ్యాటరీ వస్తుంది. అది వచ్చి మనకి ఇప్పుడు 418 కిలోమీటర్లు అనేది డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. ఫస్ట్ బ్యాటరీ, సెకండ్ బ్యాటరీ ఉంటుంది. ఫస్ట్ బ్యాటరీ ఒకటి ఆన్ చేసామంటే సెకండ్ బ్యాటరీ ఆఫ్లో ఉండాలి. సెకండ్ బ్యాటరీ ఆఫ్ చేసామంటే ఫస్ట్ బ్యాటరీ ఆన్. రెండు కలిపి మనకి ఎస్సీ ఆల్ట్రా అనేది వస్తుంది. అది వచ్చి 418 కిలోమీటర్లు వస్తుంది. ఎస్సీ ప్రో వచ్చి 250 నుంచి 320 కిలోమీటర్స్ వస్తుందండి ఎస్సీ వెహికల్. సింగిల్ బ్యాటరీ వచ్చి 4 నుంచి 5 గంటలు ఛార్జింగ్ టైం ఫుల్ అవుతుందండి. దీంట్లో వచ్చి మనకి వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా ఫుల్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ ఎస్సీ వెహికల్ అనేది ఎక్కువ డెలివరీ బాయ్స్ కి ఫుల్ గా ఇక్కడ లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ప్లాన్ చేసుకుంటారు. ఇంకొచ్చి వ్యవసాయం చేసే వాళ్ళు మన యూరియా మోటార్స్ ఇట్లా వడ్లు బస్తాలు ఇవంతా తీసుకొని ఫుల్గా యూస్ చేస్తున్నారండి. మనకి గూడ్స్ వేసుకున్నా కూడా దానికి పికప్ అనేది చాలా బాగుంటుంది. మిట్టలలో కూడా పికప్ బాగుండి దీని హార్డ్ వర్క్ అంతా యూస్ చేస్తారండి. ఈ స్కూటీని మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి రేంజ్ ఎక్కువ ఉంది. ఇందులోనే మనకు 250 నుంచి 320 కిలోమీటర్ల రేంజ్ ఉంది. 418 కిలోమీటర్లు అనేది డ్యూయల్ బ్యాటరీ. ఎస్సీ ప్రో ఆల్ట్రాలో 418 కిలోమీటర్లు అవైలబుల్ ఉంది. ఎస్సీ ప్రోలో వచ్చి 250 నుంచి 320 కిలోమీటర్లు, 180 నుంచి 220 కిలోల వెయిట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. ఎస్సీ స్పీడ్ వచ్చి మనకి ఎస్సీ ప్రో వచ్చి మనకి 60-65 వెళ్తుంది. ఎస్సీ ఆల్ట్రా వచ్చి 60-70 వెళ్తుందండి స్పీడ్. ఎస్సీ ఆల్ట్రా వెహికల్లో డ్యూయల్ బ్యాటరీ 6.8 కిలోవాట్ లిథియం పెరోఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుందండి. ఎస్సీ వెహికల్ వచ్చి ప్రో వచ్చి 90,000 అండి ఎక్సోరూమ్ ప్రైస్. ఎస్సీ ఆల్ట్రా వచ్చి ఎక్సోరూమ్ ప్రైస్ వచ్చి 1,10,000 అండి. బ్యాటరీ వారంటీ వచ్చి 3 years వారంటీ. లిథియం పెరోఫాస్ఫేట్ బ్యాటరీ. కోమాకిలో క్యాట్ 2.2 వెహికల్ అండి. ఇది లోడర్ వెహికల్. దీని రేంజ్ వచ్చి 120 నుంచి 160 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. దీని బరువు వచ్చి 350 కేజీల వెయిట్ సపోర్ట్ చేస్తుంది. దీని ఫ్యూచర్స్ ఏమంటే మనకి రివర్స్ మోడ్ ఉంది, హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఉన్నాయి. లగేజ్ వచ్చి మనకి ఇలా కావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని ఇట్లా ఎక్కువ వెయిట్ అనేది క్యారీ చేయొచ్చు. లేదా మనకు సిట్టింగ్ కావాలంటే ఆ సిట్టింగ్ వెనకాల కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా సిట్ చేసుకోవచ్చు. మనం ఇంకా
సైడ్ లో కూడా మనం బరువు అనేది తీసుకెళ్లొచ్చు. బాక్సెస్ ఇటు సైడ్ ఇక్కడంతా మొత్తం 350 కేజీల వెయిట్ అనేది మనం తీసుకెళ్లొచ్చు క్యాట్ 2.5 లో. ఈ క్యాట్ వెహికల్ లో స్పీడ్ వచ్చి 60 నుంచి 65 వెళ్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3.1 కిలో వాట్ వస్తుంది. లిథియం పెరోఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 4 నుంచి 5 గంటలు ఛార్జింగ్ టైం పడుతుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చి 99,000. వారంటీ వచ్చి బ్యాటరీకి 3 years వారంటీ. కోమాకిలో క్యాట్ ఎకో వెహికల్ ఉందండి. దీని వెయిట్ కెపాసిటీ వచ్చి 250 కేజీల వెయిట్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. బరువు వచ్చి 250 కిలోల వెయిట్ సపోర్ట్ చేస్తుంది. మనం లగేజ్ అంతా కూడా ఇలా క్యారీ చేయొచ్చు అండి. వ్యవసాయం చేసే వాళ్ళకంతా కూడా లగేజ్ అనేది చాలా ఈజీ క్యారీ చేయొచ్చు. ఇది వచ్చి 250 కిలోల వెయిట్ సపోర్ట్ చేస్తుంది. హెవీ లోడ్ లేకుండా మిడిల్ లోడ్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చి 2.3 కిలో వాట్ బ్యాటరీ వస్తుంది. లిథియం పెరోఫాస్ఫైడ్ వస్తుందండి. రేంజ్ వచ్చి 120 కిలోమీటర్స్ వస్తుంది. స్పీడ్ ఎంత మేడం? స్పీడ్ వచ్చి 60 నుంచి 65 వస్తుంది. దీని ప్రైస్ ఎంత? ఎక్సోరూమ్ ప్రైస్ 70,000 అండి. వారంటీ బ్యాటరీకి 3 years వారంటీ. కోమాకిలో మనకి రేంజర్ వెహికల్ వచ్చి అందుబాటులో ఉందండి. ఇది వచ్చి మనకి ఒక ఛార్జ్కి వచ్చి 220 నుంచి 250 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఇందులో బ్యాటరీ వచ్చి 4.5 కిలో వాట్ బ్యాటరీ వస్తుందండి. స్పీడ్ వచ్చి 85తో వెళ్ళొచ్చండి స్పీడ్. దీంట్లో వచ్చి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అండ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఫోర్త్ మోడ్ వచ్చి మనకి 80 వెళ్తుంది స్పీడ్. స్టాండ్ సెన్సార్ కూడా ఉందండి. మనకి స్టాండ్ ఇలా ఉంటే మనకి బండి మూవ్ చేసినా కూడా మూవ్ అవ్వదు. డబుల్ డిస్క్ బ్రేక్ వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చి డిస్క్ వస్తుంది. 2 బాక్సెస్ ఇస్తారు మనకి. ఇందులో గూడ్స్ అనేది కూడా మనం ఏదన్నా క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు. మీరు చెప్తున్న రేంజ్ ఎకో మోడ్ లో చెప్తున్నారా మేడం? ఫస్ట్ మోడ్ లో సింగిల్ పర్సన్ డ్రైవింగ్ తో ఫస్ట్ మోడ్ ఎంత స్పీడ్? 35-45 వెళ్తుంది స్పీడ్. ఆ మోడ్ లో వెళ్ళాలి. ఆ మోడ్ లో వచ్చి 220 నుంచి 250 కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుందండి. లిథియం పెరోఫాస్ఫైడ్. ఛార్జింగ్ టైం ఎంత మేడం? 4 నుంచి 5 గంటలు పడుతుందండి ఛార్జింగ్ టైం. రేంజర్ వెహికల్ ఎక్సోరూమ్ ప్రైస్ వచ్చి 1,35,000 అండి. బ్యాటరీకి 3 years వారంటీ అండి. మన కోమాకి మోడల్స్ లో X1 వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ 40,000కే 55 కిలోమీటర్ల రేంజ్ తో ఇస్తున్నామండి. 45,000కి 60-70 కిలోమీటర్ల రేంజ్ తో జెల్ బ్యాటరీస్ అవైలబుల్ లో ఉందండి. X1 మోడల్. ఇది నో లైసెన్స్ స్కూటర్ లాంటిది. నో డ్రైవింగ్ లైసెన్స్ అండి. స్పీడ్ ఎంత ఇస్తున్నారు? స్పీడ్ వచ్చి మనకి 35 వెళ్తుందండి. ఛార్జింగ్ టైం ఎంత? ఇది ఛార్జింగ్ టైం 6 hours పడుతుందండి. రివర్స్ మోడ్ ఉంది, పార్కింగ్ బోర్డు ఉంది, సెన్సార్స్ వస్తుంది, సెక్యూరిటీ లాక్ సిస్టమ్ ఉంటుంది, హ్యాండిక్యాప్ట్ అలర్మ్స్ ఇవంతా. మనం ఇప్పుడు మిట్టకి వెళ్తాము, డౌన్ రాకోకుండా సెన్సార్లు ఒకసారి లాక్ చేసుకొని వదిలేసామంటే వెనక్కి ముందుకు రాదండి ఈ వెహికల్. అట్లా స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ సెన్సార్ రిలీజ్ చేస్తేనే బండి అనేది ముందుకు వెళ్తుంది. మనకి హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంది. ఇన్ హోల్డ్ ఫీచర్స్ కూడా ఉందండి. దీంట్లో గూడ్స్ ప్లేస్ కూడా మనకి ఇంకా లిథియం పెరోఫాస్ఫైడ్ కూడా ఉన్నాయండి. అందులో వచ్చి మనకి 80-100 కిలోమీటర్లు ఉంది. 120-150 కిలోమీటర్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి చూస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఏది కావాలని. మన కోమాకిలో క్యాట్ 3.4 వెహికల్ వచ్చిందండి. ఇది లోడర్ వెహికల్. ఒక ఛార్జ్కి వచ్చి 140 నుంచి 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. LFP బ్యాటరీ వస్తుంది. 500 కేజీల వెయిట్ ఒకసారిగా మనం తీసుకెళ్లొచ్చు. దీని ఛార్జింగ్ టైం ఎంత? ఛార్జింగ్ టైం 4 to 5 hours పడుతుంది. లిథియం పెరోఫాస్ఫేట్ బ్యాటరీనే వస్తుంది దీనికి. రివర్స్ మోడ్ ఉంది. ఇప్పుడు లోడ్ లో మనకి గేర్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఒక్కసారిగా తీసుకెళ్లొచ్చు. గూడ్స్ ప్లేస్ ఇంత ఇక్కడ ఉంది. గూడ్స్ ప్లేస్ ఇక్కడ వచ్చి కస్టమర్లు మల్టీపర్పస్ యూస్ చేస్తున్నారు బాడీ అనేది వాళ్ళు ఫిట్ చేసుకొని. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4.5 కిలో వాట్ LFP వస్తుందండి. బ్యాటరీ వారంటీ ఎంత? బ్యాటరీకి 3 years వారంటీ అండి. మంచిగా యూస్ చేస్తే ఇంకా ఎక్కువ లైఫే వస్తుందండి. మన కోమాకిలో ఫేమ్ 2.0 వెహికల్ అవైలబుల్ ఉందండి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4.5 కిలో వాట్ వస్తుంది. డిక్కీ గూడ్స్ ప్లేస్ కూడా చాలానే వస్తుంది. 45-55 వెళ్తుంది స్పీడ్. ఫ్రంట్ ఒకరు కూర్చొని డ్రైవ్ చేయొచ్చు, వెనకాల ఇద్దరు వెళ్ళొచ్చు. మనకి ఇందులో వచ్చి హ్యాండ్ బ్రేక్ అవైలబుల్ ఉంది, మనకి సెన్సార్ బ్రేక్ అవైలబుల్ ఉంది, లెగ్ బ్రేక్ కూడా ఉంది. 140 నుంచి 200 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఫేమ్ 2.0 ఇందులోనే మనకి ఫేమ్ 1 కూడా ఉందండి. ఫేమ్ 2.0 వచ్చి కాస్ట్ వచ్చి 1,27,000 ఎక్సోరూమ్ ప్రైస్. ఫేమ్ 1 వచ్చి మనకి అది 1 lakh పడుతుంది. ఫేమ్ 1. మేడం మీ దగ్గరికి ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని వచ్చిన కస్టమర్స్ కి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారా? ఫైనాన్స్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ మీ షోరూమ్ దగ్గర వెహికల్ కొన్న తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేయడం సర్వీస్ సెంటర్ ఉందా మేడం? సర్వీస్ సెంటర్ ఉందండి. ఎక్కడ మేడం? ఇక్కడే ఉందండి. మేడం మీ షోరూమ్ దగ్గర మీ వెహికల్సే కాకుండా వేరే వెహికల్స్ సర్వీస్ కూడా చేస్తారా మేడం? అన్ని కంపెనీలు ఎలక్ట్రికల్ వెహికల్స్ సర్వీస్ అనేది మేము చేస్తాం సార్. ఇంకోటి ఒకవేళ తిరుపతిలో ఎవరైనా వెహికల్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, మీ టెక్నీషియన్ అడిగి సర్వీస్ ఇవ్వగలుగుతారు? సర్వీస్ చేస్తాం సార్. మేము అలాగే నెక్స్ట్ మంత్ ఈవీ టెక్నీషియన్ కోర్స్ కూడా ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. VMM ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ కోమాకితో కాంటాక్ట్ అయినారంటే అలాగే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాం మేము టెక్నీషియన్స్ కి. సో ఇది తిరుపతిలోని VMM కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు 40,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో. మీకు ఎక్కువ రేంజ్ కావాలంటే అప్ టు 400 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. లోడర్ సెగ్మెంట్ లోడర్
ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా 3-వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో దాంతోపాటుగా వీళ్ళ షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్కే కాకుండా మార్కెట్లో ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ అయినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైనా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కామకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాను వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేయడం జరుగుతుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నది స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్స్ ఎంబీస్ తెలుగు ఛానల్, ఏ గన్కు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.